హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మయూక ధ్రువ్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ధ్రువ్, నీతో కొంచెం మాట్లాడాలి అన్నది సీరియస్గా. కొంచెం కాకపోతే మొత్తం మాట్లాడు డెవిల్ అన్నాడు సీరియస్గా. ఇక్కడ కాదు, రా నాతో అంటూ బయటకు వెళ్తుంటే ధ్రువ్ తన వెనకే వెళ్ళాడు. అది చూసి రిత్విక, సుజిత్లకి కంగారు మొదలై ఇద్దరూ వాళ్ళ వెనకే వెళ్ళారు. బయట ఎవరూ లేని చోటుకు తీసుకెళ్ళి, నీకు ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా, యూ సైక్ అన్నది కోపంగా. కొట్టానంటే గూబ గుయ్యమంటుంది. నేనేం చేశానో చెప్పి ఏడు ముందు అన్నాడు సీరియస్గా. నా మీద అలా ఎందుకు పడ్డావు? వ్యాక్, నాకు కంపరంగా ఉంది. అసలు అసలు నా అంటూ ఆగిపోయింది. రిత్విక, సుజిత్ ఒకరినొకరు చూసుకోకుండా ధృవికలని వెతుక్కుంటూ వచ్చి ఒకరినొకరు తగిలి అప్పుడు చూసుకున్నారు. ఏంటే, నా గుణితం చెప్పడానికి పిలిచావా అని అడిగాడు ధ్రువ్ ఎగాదిగా చూస్తూ. అది కాదురా రాక్షసుడా, ఆడపిల్లల మీద పడినప్పుడు చేతులు కంట్రోల్లో పెట్టుకోవాలని తెలియదారా ఈడియట్ అన్నది కోపంగా. ఏం వాగుతున్నావే, నేను కంట్రోల్లో ఉండాలా, అది కూడా నీ మొహం చూసి అంటూ ఎగతాళిగా నవ్వి, నీ మొహం అద్దంలో చూసుకోవే, అసలు ఎలా ఉన్నావో తెలుసా, గంగిరెద్దుని అలంకరించి తెచ్చినట్లున్నావు నువ్వు, నీ వాలకం అంటూ మొహం తిప్పాడు. తనని గుద్దేసిన రిత్వికని చూసి సుజిత్, ఛీ నువ్వా అంటూ వెళ్ళి ధృవికలు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి దగ్గరకు వెళ్ళాడు. రిత్విక కూడా అలాగే వచ్చి నిల్చుంది. ఎవడురా గంగిరెద్దు, నువ్వే ఆంబోతెద్దు, అసలు నీ చేతులు నా నడుముని ఎందుకు తాకాలి, అంతమంది ముందు నా పరువు పోయింది, నీ వల్లనే, కావాలని చేసావు కదా అని అడిగింది పిచ్చ కోపంగా. అది విని సుజిత్, ఒరే రాజేష్, అయిపోయాడ్రా నా చేతిలో అంటూ ఏడుపు మొహం పెట్టాడు. ఈ తొక్కలు పంచాయితీ ఆపు, నాకు ఆడవాసనే గిట్టదు, అలాంటిది పోయి పోయి నా జన్మల శత్రువ్వి నువ్వు, నిన్ను టచ్ చేయడమా, అదే పెద్ద చిరాకు విషయం, ఇంకా నీ అంటూ ఆగి, చూసావా ఆ ఓడ్ పలకడమే ఇష్టపడను, అలాంటిది టచ్ చేయడమా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు వాగితే తొక్కి నారతీస్తా అన్నాడు సీరియస్గా. ఏంట్రా, చేయాల్సినంత చేసి తప్పు నా మీద వేస్తున్నావు, మర్యాదగా సారీ చెప్పి వెళ్ళు, లేకపోతే ఏమవుతుందో నాకే తెలియదు అన్నది పిడికిలి బిగించి. నేను నీకు సారీ అంటూ పెద్దగా నవ్వి, పోవే అంటూ వెళ్తుంటే, ఒరేయ్, నిన్ను చేసుకునే అమ్మాయి నీ శాడిజం భరించలేక పిచ్చిదై పారిపోతుంది అనగానే రిత్విక, అయ్యో అది నేనే అంటే ఫ్యూచర్లో నాకు పిచ్చి పడుతుందా? ధ్రువ్ వెనక్కి తిరిగి, నిన్ను నిమిషం భరించడమే కష్టం, పాపం రఘు అంకుల్ చిన్న ఎలా భరిస్తున్నారో, నీకు నువ్వే అన్నీ ఊహించుకుంటున్నావు, ముందు ఎవరైనా సైకియాట్రిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకో, లేకపోతే నేను చేసుకునేవాడు నిమిషం కూడా ఆగకుండా వెంటనే వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోతాడు అన్నాడు. అది విని సుజిత్, అంటే నేను సన్యాసినైపోతానా? మయూక ధ్రువ్ దగ్గరికి వచ్చి, సారీ చెప్తావా లేదా అని అడిగింది. చి పోవే అంటూ వెళ్ళిపోయాడు ధ్రువ్. రేయ్, అందరి ముందు నీ చేతనే సారీ అనిపించుకోకపోతే నా పేరు మయూకనే కాదు అంటూ ఇంకోవైపు వెళ్ళింది. సుజిత్ రిత్వికని చూసి, నాకు తెలియక అడుగుతున్నా, నువ్వేంటి ఎప్పుడు చూసినా నన్ను తగులుకుంటున్నావు అని అడిగాడు. చిచి, నేను నీకోసం రాలేదు, నేను వచ్చింది అంటూ ఆగి, అసలు నీకెందుకు చెప్పాలరా గొట్టం అంటూ వెళ్ళిపోయింది. అరే రాజేష్ అంటూ పరిగెత్తాడు సుజిత్. అందరూ లంచ్ చేస్తుంటే సుజిత్ మైక్ తీసుకొని, హలో గైస్, నేను అరేంజ్ చేసిన ఫీస్ట్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, నా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, మీరు నన్ను గెలిపిస్తే అందరం కలిసి వాటిని ఇంప్లిమెంట్ చేసి మన కాలేజీ రేంజ్ పెంచుదాం అన్నాడు. సెకండ్ ఇయర్స్ అందరూ క్లాప్స్ కొడుతుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళలో కొందరు కొట్టారు. కైలాష్ కూడా పైకి వచ్చి, ఓకే గైస్, పనిలో పని అందరూ ఇక్కడే ఉన్నారు, నా దగ్గర కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నేను చెప్తాను అన్నాడు సీరియస్గా. అదెలా చెప్తావు, ఈ పీస్ట్ నాది, కావాలంటే నువ్వు వేరే రోజు పెట్టుకుని చెప్పు అన్నాడు సుజిత్ కోపంగా. చూడు సుజిత్, చిన్న పిల్లాడిలా ఇది నాది నేనే తింటా అంటే ఎలా, పీస్ట్ ఎవరిది అనేది కాదు, కాలేజీ మనందరిది అనేది ముఖ్యం అన్నాడు కైలాష్. హో అవునా, మరి మనందరిది అన్నప్పుడు నువ్వెందుకు పోటీలో ఉన్నావు, తప్పుకోవచ్చుగా అన్నాడు సుజిత్ వెటకారంగా. పోటీ లేకుండా గెలిస్తే మజా ఉండదులే మచ్చా, నువ్వు చెప్పు ముందు అన్నాడు కింద నుంచి వెంకీ. ధ్రువ్ మాత్రం సీరియస్గా సుజిత్నే చూస్తున్నాడు. రిత్విక ధ్రువ్ని చూస్తోంది. మయూ మాత్రం తన నడుముని ఓనితో కవర్ చేసి కామ్గా అందరినీ అబ్జర్వ్ చేస్తోంది. ఏయ్, పక్కకి తీసుకెళ్ళి అడిగావు కదా, ఏమన్నాడు సైక్ అని అడిగింది శ్వేత చిన్నగా. సారీ చెప్పమంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, నేను వదిలేస్తానా వాడిని అంటూ మూతి బిగించింది.
సుజిత్ తన ఫోన్ ఓపెన్ చేసి సిస్టమ్ స్ట్రక్ అవ్వకుండా లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేశాం. పార్కింగ్ కోసం పెట్టిన అమౌంట్లో సగం తగ్గించడం అంటూ చదువుతూ ఉంటే, అంటే మిగతా అమౌంట్ నువ్వు పే చేస్తావా మచ్చా అని అడిగాడు వెంకీ. సీనియర్స్ అంతా పెద్దగా నవ్వారు. ధ్రువ్ సార్, ఇదేం బాగోలేదు, మీరు ఇలా మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయడం అన్నాడు సీరియస్గా. 4th ఇయర్స్ అంతా రేయ్ అంటూ పెద్దగా అరిచారు. ధ్రువ్ చేయి పైకెత్తి ఆగండి అన్నాడు సీరియస్గా. అంతా కామ్ అయ్యారు. నువ్వు కానీ అంటూ సుజిత్ వైపు చూశాడు. సుజిత్ తన మిగిలిన ప్లాన్స్ చెప్పాడు. అంతా విని ధ్రువ్ కింద నుంచే, మా రూల్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఒకటి, కాలేజీ మనది. ఎవడో బయటవాడు వచ్చి మన కాలేజీ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. మయూక మూతి తిప్పింది. పీస్ట్ నీది అన్నావు, మరి వాడెవడో ఫస్ట్ ఇయర్ మయూకతో మిస్బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, అసలు పత్తా లేవుగా అని అడిగాడు. రాజేష్ కల్పించుకుని, ధ్రువ్ సార్, ఇందులో సుజిత్ తప్పంటూ ఏమీ లేదు, నేనే అతను చైర్మన్ సార్ రిలేటివ్ అని తెలిసి డైరెక్ట్గా ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేయడానికి తీసుకెళ్ళా అన్నాడు. ఓ, మరి ఆయన రాలేదే అని అడిగాడు ధ్రువ్. ఆయన అక్కడ లేరు, వెంటనే నేను వచ్చేసరికి అతను లేడు అన్నాడు రూడ్గా. ఓకే, బట్ నీ వలన ఒక అమ్మాయి ఇబ్బంది పడింది, తనకి సారీ చెప్పావా అని అడిగాడు. మయూక ఇంకా ఊరుకుంటే లాభం లేదని ముందుకు వచ్చి, నాకు సారీ ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి, సుజిత్ కాదు అనగానే సుజిత్ గాల్లోకి లేచి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. మిస్ మయూక, ఇది ఇద్దరు అభ్యర్థుల మధ్య జరుగుతున్న విషయం, నీ జోక్యం అనవసరం అన్నాడు ధ్రువ్. హలో మిస్టర్ ధ్రువ్, మరదే మరి ఇక్కడ విషయం నా గురించి, నువ్వు నా పేరు తీసుకొచ్చావు, అందుకే నేను జోక్యం కలిగించుకున్నా. సారీ నువ్వు చెప్పాలి, తను కాదు అన్నది సీరియస్గా. లుక్ మయూక, నీకు మళ్ళీ చెప్తున్నా, పర్సనల్స్ తీసుకొచ్చి నన్ను అందరి ముందు బ్లేమ్ చేయకు అన్నాడు సీరియస్గా. చిన్నాకి టెన్షన్ పెరిగింది. ఇద్దరే, ఒక్కళ్ళు కూడా తగ్గరు అనుకున్నాడు బాధగా. చల్, నిన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం నాకేం లేదు, బట్ డోంట్ డేర్ టు టేక్ మై నేమ్. నా గురించి అంత జాలి ఉన్నట్లు బిల్డప్ ఇచ్చింది నువ్వు అన్నది సీరియస్గా. అబ్బా మయూ, నువ్వు గొడవ ఇంకా పెంచుతున్నావు, ఇప్పుడు ధ్రువ్కి ఇంకా కోపం పెరిగిపోతుంది అనుకుంది రిత్విక. అబ్బా ఇది చాలు డార్లింగ్, నీకు దగ్గరవ్వడానికి అనుకున్నాడు సుజిత్. మయూక, ధ్రువ్ చెప్పినట్లు మీ పర్సనల్స్ గురించి బ్లేమ్ చేసుకోవడానికి ఇది టైం కాదు, నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు శైలేష్. సుజిత్ పైనుంచి తన ఫ్రెండ్స్కి కన్ను కొట్టాడు. తన క్లాస్మేట్ ఒక అమ్మాయి తల ఊపి, శైలేష్ సార్, మీరు చెప్పింది కరెక్టే, మయూకాకి ధ్రువ్ సార్కి పడదని కాలేజీ మొత్తం తెలుసు, మరెందుకు ధ్రువ్ సార్ తన నేమ్ తీసుకురావాలి అసలు అంటూ ఆగి అందరి వైపు చూసి, ఒక అమ్మాయి మీద అలా పడటం తప్పే కదా. ఓకే, అందులో సార్ తప్పు ఏమీ లేదు, బట్ తను ఆడపిల్ల, సార్ తన ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి సారీ చెప్పాలి కదా అన్నది. అంతే, సెకండ్ ఇయర్స్ అంతా కరెక్టే మరి అని అరిచారు పెద్దగా. ఫస్ట్ ఇయర్స్ అంతా అవును కదా అంటూ గుసగుసలు మొదలెట్టారు. రిత్విక, చిన్న కూడా అటు ఇటు తిప్పుతూ ఆహా అంటున్నారు. ధ్రువ్కి అర్థమైంది సుజిత్ స్ట్రాటజీ. మయూక కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది, నాకెందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటూ చుట్టూ చూస్తుంటే సుజిత్ ఏం పర్లేదు నేనున్నా అంటూ తన వైపు చేయి చూపిస్తూ అభయం ఇచ్చాడు. ఓర్ని, ఇది నీ పనా? నో, మయూకాకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఏదైనా సోలోగా సాధించడమే ఇష్టం అనుకుంటూ ఉండగా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ ఒకవైపు, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ ఇంకోవైపు చేరారు. ధ్రువ్ సార్, ఎప్పుడూ మీరే కరెక్ట్ అంటే సరిపోదు, రండి వచ్చి సారీ చెప్పండి మరి అన్నాడు సీరియస్గా సుజిత్. వీడి వేషాలు డెవిల్ని ఇంప్రెస్ చేయడానికేగా ఇదంతా అనుకుంటూ, కైలాష్ నువ్వు నీ పాయింట్స్ చెప్పు ముందు అన్నాడు. ముందు ఈ సంగతి తెలియనివ్వండి సార్, తర్వాత చూద్దాం అన్నాడు సుజిత్ వెటకారంగా. ఇప్పుడు ఏంటి, నీ పీస్ నీ ఇష్టం అంతేగా, సరే గైస్, గో టు బ్యాక్ యువర్ క్లాసెస్ అంటూ ధ్రువ్ వెళ్తుంటే, కుదరదు సార్, మీరు సారీ చెప్తేనే ఈ ఎలక్షన్స్ జరుగుతాయి అన్నాడు సుజిత్. చెప్పకపోతే అన్నాడు ధ్రువ్ వెనక్కి తిరగకుండాని. సింపుల్, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ విల్ బాయ్కాట్ ది ఎలక్షన్స్ అన్నాడు సుజిత్. ఇంకా లాభం లేదనుకుని మయూక, ఓ హలో సుజిత్, నా నేమ్ తెచ్చినందుకే నేను ముందుకి వచ్చాను, ఇప్పుడు నా కోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది. చూశారుగా, తన వలన ఒక అమ్మాయి ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయి అని తెలిసినా సారీ చెప్పలేదు. తను చేసిందే కరెక్ట్ అని ఆయన ఫీలింగ్. నేనే నయం, ప్రిన్సిపల్ సార్ కోసం అయినా వెళ్ళాను,
బట్ తను ఆ వచ్చిన వాడిని కొట్టి మయూర్కి సారీ చెప్పించడం ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నా. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయరు అంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే ఫస్ట్ ఇయర్లో సగం మంది వెళ్ళిపోయారు. ధ్రువ్ కోపంగా బయటకు నడిచాడు. ఆ రోజు నైట్ రైల్వే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దసరా నవరాత్రుల గురించి మీటింగ్ జరుగుతోంది. ప్రతి సంవత్సరం దసరా, వినాయక చవితి, క్రిస్మస్, రంజాన్ చాలా ఘనంగా జరుపుకుంటారు. అది రఘు ఐడియానే. ఇవి కాక ఆగస్ట్ 15, జనవరి 26 చేయాలనేది ధ్రువ్ ఐడియా. ఎప్పుడూ పక్క పక్కనే కూర్చునే శ్రీధర్, రఘు ఈసారి మాత్రం ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు కూర్చున్నారు. బుజ్జి మామ ధ్రువ్ లాస్ట్లో కూర్చుని వింటున్నారు. ఇష్ స్మాల్ ధర్మాకోల్డ్ షీల్డ్ అంత పని డిడా అసలు అండర్స్టాండ్ కాలేదు. ఏంటి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రాబ్లం అని అడిగాడు బుజ్జి మామ. ఆడి ఎవడు మామ్స్ అని అడిగాడు ధ్రువ్ చుట్టూ చూస్తూ. వాడే సుజిత్. చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? మరి కాక నిండా 20 సంవత్సరాలు ఆల్సో లేవు. చైల్డ్ ఆర్టిస్ట్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇస్తామా వాడికి అంటూ సీరియస్గా చూశాడు బుజ్జి. వాడు అంటూ ఆగి మయూక చిన్న దూరంగా రావడం చూసి, అదిగో వస్తుందే ఆ డెవిల్, తనని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడు. అల్లుడు, ఫర్ మీ డౌట్ కమింగ్, యూ ఓకే కదా అని అడిగాడు. నాకేమైంది మధ్యలో అంటూ ఎగదిగా చూశాడు ధ్రువ్. లేదు అంటే దట్ వాట్ అంటే నీకు హౌట్ వెళ్ళాలి, అమ్మాయిలకి ఫర్ అవే గో, దట్స్ ఇట్ అన్నాడు సీరియస్గా. నేను అమ్మాయిలకి దూరం అని నీకు తెలుసుగా మామ్స్, మళ్ళీ ఏంటి కొత్తగా చెప్తున్నావు అంటూ గిచ్చాడు. ఈ అంటూ రుద్దుకుని, అబ్బా వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, అసలు వై యూ సేవ్డ్ దట్ గర్ల్ అని అడిగాడు. నేను చిన్నాని తోశాను, అనుకోకుండా తన మీద పడ్డాను. నాకిప్పుడు అర్థమైంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు. అమ్మాయిని టచ్ చేశా కదా, ఎక్కడ బ్యాలెన్స్ తప్పి లవ్ గివ్ అంటాననే కానీ భయం అంటూ కళ్ళెగరేశాడు. నీకేం తెలుసురా అల్లుడు నా బాధ. ఆ రోజుల్లో నేను నా గులాబీ మీద సేమ్ ఇలాగే పడ్డాను. తన నడుమునే తాకాను, అంతే ప్రేమలో పడ్డాను. తరువాత అర్థమైంది పడింది ప్రేమలో కాదు బురదలో అని. అది వదిలించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అనుకున్నాడు. మామ్స్ ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకున్నంత వీక్ మైండ్ కాదు ఇక్కడ ధ్రువ్. ఇక్కడ మార్క్ మై వర్డ్స్, ఇప్పుడే కాదు లైఫ్లో ఎప్పుడు బ్యాలెన్స్ తప్పను, గుర్తుపెట్టుకో అన్నాడు. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశానురా పిల్లబచ్చా అంటూ ఎవరో ఫోన్ మాట్లాడుతూ పక్క నుంచి వెళ్తుంటే బుజ్జి మామ ధ్రువ్ వైపు ఎగాదిగా చూస్తూ నీ గురించి అన్నట్లుగా తల ఊపాడు. అంత లేదు, నువ్వు ఎక్కువ ఊహించుకోకు అంటూ ఫోన్ తీశాడు. ఈ మయూక వలన తను మాత్రమే కాదు బుజ్జి మామ కూడా ప్రేమలో పడతాడని ఆ నిమిషం తెలియదు. సైక్ కమ్ టూరిస్ట్ కమ్ సీనియర్ సార్కి మామ అల్లుళ్ళని ఆడించడానికి మయూకతో పాటు వచ్చే మరో గట్టి మేడం ఎక్కడుందో ఏంటో. మరుసటి రోజు ప్రెసిడెంట్ అంకుల్ మాట్లాడుతూ, సో ఇది అండి నవరాత్రుల ఖర్చు, మీరు ఓకే అనుకుంటే రేపటి నుంచి ఎప్పటిలాగానే అమౌంట్ ఫోన్పే చేయండి ధ్రువ్కి అన్నాడు. అది విని మయూక, అంకుల్ ఎందుకు ప్రతి సంవత్సరం తనకే అప్పగిస్తారు? ఏ ఆడపిల్లలం మేం చేయలేమా ఆ మాత్రం అన్నది సీరియస్గా. ఇందిరా అల్లుడు ఫిట్టింగ్ డెవిల్ గర్ల్ అన్నాడు బుజ్జి. ధ్రువ్ పైకి లేచి, అంకుల్ నాకు అభ్యంతరం లేదు, ఆవిడగారు చూసుకుంటా అంటే ఇచ్చేయండి మరి అన్నాడు సీరియస్గా. రఘు లేచి, అలా ఏం వద్దులే ప్రసాద్ అన్నాడు. లేదు ప్రసాద్, మయూక చెప్పింది కరెక్టే, అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వాలి అంటూ లేచాడు శ్రీధర్. ప్రెసిడెంట్ ప్రసాద్ అంకుల్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇందులో మీరు ఆలోచించడానికి ఏమీ లేదు, గివ్ దెమ్ ఏ ఛాన్స్ అంటూ ధ్రువ్ వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం ధ్రువ్ అంటూ, మయూక నువ్వు చెప్పింది కరెక్టే, అలా అని 5 సంవత్సరాలుగా అన్ని ధ్రువ్ చేస్తుంటే తనని కాదని నీకివ్వడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఈ సంవత్సరం నుంచి ధ్రువ్ నువ్వు ఇద్దరు కలిసి పనిచేయండి అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలు విడిపోయాయనే సంగతి తెలియక. అలా ఏం వద్దంకుల్, నేనే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను, తననే హ్యాండిల్ చేయమనండి అన్నాడు ధ్రువ్. లేదు ధ్రువ్ నువ్వు ఆగు, శ్రీధర్ రఘు రాగానే మీ ఇద్దరు ఒక అండర్స్టాండ్తో పనిచేయండి. మయూక రేపటి నుంచి కాలేజీ నుండి రాగానే ధ్రువ్తో కలిసి అన్నీ చూడు సరేనా అంటూ నవ్వాడు. భలే దొరికావురా సైక్, లేకపోతే నా పర్మిషన్ లేకుండా నా నడుము పట్టుకుందే కాక సారీ చెప్పకుండా యాటిట్యూడ్ చూపిస్తావా? ఇలా కంబైన్డ్గా అప్పగిస్తారని గెస్ కొట్టా అనుకుంటూ కన్నెగరేసి వెళ్ళిపోయింది. ఈ డెవిల్ నాకు అసిస్టెంట్ ఏంటి అనుకున్నాడు చిరాగ్గా. తను కాదు అసిస్టెంట్, నువ్వే తనకి అసిస్టెంట్ రా తాటి చెట్టు అంటూ సేమ్ పర్సన్ ఫోన్ మాట్లాడుతూ పక్క నుంచి వెళ్ళాడు.
ధ్రువ్ తల కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక చిన్న ద్వారా విషయం తెలుసుకున్న నిర్మల, అసలు నీకెందుకు మయు ఇవన్నీ అంటూ అందుకుంది. అసలే ఆ రేఖ వలన శ్రీధర్ అన్నయ్య రావడం లేదు, మీ నాన్న మాట్లాడటం లేదు, ధ్రువ్ చిన్న కూడా విడిపోయారు. ఇంకా ఈ సంగతి తెలిస్తే ఆ మహాతల్లి ఊరుకుంటుందా అంటూ కోపంగా చూసింది. మయూక రఘు వైపు చూసి, నువ్వు ఇలాగే ఫీల్ అవుతున్నావా నాన్న అని అడిగింది. లేదురా, కాకపోతే అమ్మ అన్నట్లు రేఖ గురించి ఆలోచన. నువ్వు అన్నింట్లో ముందు ఉండటమే నాకు కావాల్సింది అన్నాడు తల నిమురుతూ. నాన్న, నీ సపోర్ట్ చూసుకుని చెల్లి మరీ ఎక్కువ చేస్తోంది. ప్రతి దానికి ధ్రువ్తో గొడవ పడుతోంది. ధ్రువ్ కొంచెమైనా ఆగుతున్నాడు, తను మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇది ఎంతవరకు వెళ్తుందో తర్వాత మీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు. మయు, జాగ్రత్త, ఇప్పటికే మీ నాన్న బాధపడుతున్నారు అంటూ కిచెన్లోకి వెళ్ళింది నిర్మల. మయు తన రూమ్లోకి వెళ్ళాక రఘుకి ఆగస్టు 15th జరిగింది గుర్తొచ్చింది. మయుని ధ్రువ్ని పక్కపక్కనే చూసి శ్రీధర్కి కొత్త ఆశలు లేచి డ్యాన్స్ చేసిన రోజది. ఆ రోజు నైట్ రఘు శ్రీధర్ టెర్రస్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, అరే రఘు, నాకివాళ ఒక ఆలోచన వచ్చిందిరా అన్నాడు శ్రీధర్. ఏంట్రా, విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో మరి అన్నాడు కొంచెం మొహమాటంగా. రే, మనిద్దరి మధ్యలో మొహమాటం దేనికి కానీ విషయానికి రా చెప్తా అన్నాడు రఘు. అదేరా, ధ్రువ్కి మయుకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందా అని అంటూ ఆగి రఘు వైపు చూశాడు. రఘు ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి, ఏరా, నా ఐడియా నచ్చలేదా అని అడిగాడు. రే, నచ్చాల్సింది నాకు కాదు రేఖకి. ఎందుకంటే ధ్రువ్ లాంటి అబ్బాయి అల్లుడుగా వస్తుంటే కాదని వద్దని ఎవరు అన్నారు అన్నాడు నవ్వుతూ. అబ్బా, అంటే నీకు ఇష్టమే అయితే అన్నాడు ఆనందంగా. అదేనా చెప్తున్నా, నా ఇష్టంతో కాదు, మీ ఆవిడ ఇష్టం ముఖ్యం అంటున్నా. రే, ఇప్పుడు మన పిల్లలు చిన్నవాళ్ళు, ఎంత కాదన్నా మరో 5 సంవత్సరాల టైం ఉంది. ఈ లోపు మా ఆవిడ మనసు మారుతుందేమో, ఎవరికి తెలుసు. ఇంకా మన పిల్లలంటావా, ఇప్పుడు టామ్ అండ్ జెర్రీలాగా ఫైట్ చేసుకున్నా పెళ్ళి అనగానే వాళ్ళే ఒప్పుకుంటారు చూడు అన్నాడు నవ్వుతూ. ఆ తర్వాత ధ్రువ్ బర్త్డే రోజు శ్రీధర్ మయూక నాకు కాబోయే కోడలు అని చెప్పబోతుంటే రఘు తనని వద్దని ఆపేశాడు. అది గుర్తొచ్చి మనసంతా అదోలా అనిపించింది రఘుకి. సారీ రా శ్రీ, నీతో మాట్లాడితే మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. అసలు మయూకి ధ్రువ్కి రాసి పెట్టలేదేమో అనుకున్నాడు బాధగా. నెక్స్ట్ డే కాలేజీ అయ్యాక మయూక అండ్ కో షాపింగ్ మాల్కి వెళ్ళారు సరదాగా. దిగులుగా ఉన్న రిత్వితో, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది మయు. నువ్వు ధ్రువ్ సార్ గొడవ పడుతుంటే నాకు అదోలా ఉంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, తను నా బాయ్ ఫ్రెండ్ అనగానే శ్వేత రిత్విక నెత్తిన ఒక్కటి కొట్టి, బాయ్ ఫ్రెండ్ ఏంటే, అసలు నువ్వు ఇంకా తనకి ప్రపోజ్ చేయలేదు, జర తట్టుకో అన్నది. అబ్బా, February 14 చేస్తా లేవే, ఈలోపు సార్ని ఇంప్రెస్ చేయాలి అన్నది. ఏం ఇంప్రెస్సో ఏంటో, మీ కంపెనీ తరపున కండక్ట్ చేసిన మెడికల్ క్యాంప్కి 4 రోజుల పాటు చుట్టుపక్కల ఊళ్ళని తిరిగి అందరినీ కన్విన్స్ చేసి తీసుకొచ్చింది మయూక. అయినా క్రేట్ అంతా నువ్వే కొట్టేసి ధ్రువ్ ముందు బిల్డప్ ఇచ్చావు. ఇంకా ధ్రువ్ బర్త్డే రోజు తనకి ఏదైనా గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలి అంటే బ్లడ్ క్యాంప్ పెట్టమని సలహా ఇచ్చింది కూడా మయూనే అన్నది సుష్మా. అవును, నాకు ఇంతలా హెల్ప్ చేస్తుంది కాబట్టే మయు అంటే ప్రాణం అంటూ రిత్వి తనని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంది. మయు నవ్వుతుంటే, సర్లే పదండి పదండి అంటూ హడావిడి చేసింది శ్వేత. రిత్విక షాపింగ్ చేస్తుంటే వీళ్ళ ముగ్గురు విండో షాపింగ్ చేశారు. అంతా కంప్లీట్ అయ్యి వెళ్ళడానికి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ధ్రువ్ ఎక్సలరేటర్ మీద పైకి వెళ్తూ కనిపించాడు. హే మై లవ్ అంటూ అటు చూపించింది రిత్వి. ముగ్గురు అటువైపు చూశారు. నా కోసమైతే రాలేదు కదా అంటూ సిగ్గుతో మెలికలు తిరుగుతుంటే, ఓహోహోహో, జర తట్టుకో బేబ్స్, అంతలేదు అంటూ శ్వేత ఎగదిగా చూసింది. ఈలోపు మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటూ ఒక అతని వాయిస్ మైక్లో వినపడి అందరూ అటువైపు వెళ్ళారు. ఇస్టా వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ నుంచి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికీ ఒక చిన్న కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి మనిషికి తనకు తెలియకుండానే టాలెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీలో కొందరు సాంగ్స్ బాగా పాడతారు, మరికొందరు డ్యాన్స్ బాగా చేస్తారు, అలాగే మిమిక్రీ, పెయింటింగ్, ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ఈరోజు మేము మీలోని పెయింటింగ్ టాలెంట్ని వెలికి తీయడానికి ఒక చిన్న కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరూ పార్టిసిపేట్ చేయండి. మీకు ఇచ్చే టైం 15 నిమిషాలు మాత్రమే. ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి చిన్న గిఫ్ట్ కూడా ఇస్తాం అంటూ చెప్పడం ముగించాడు. అది విని చాలామంది పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చారు.
మయూక రాకపోవడంతో అదేంటి, అసలు రావాల్సిందే నువ్వు, నీ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ ఎంత బాగుంటాయి, రా అంటూ తన చేయి పట్టుకుంది రిత్విక. నా టాలెంట్ అందరూ చూడాలనో ఎవరో గుర్తించాలనో నేనెప్పుడూ అనుకోను అంటూ నవ్వింది మయూక. సరే అయితే నీ అంత కాకపోయినా నేను బాగానే వేస్తాను కాబట్టి నేను వెళ్తున్నా అంటూ సుష్మా వెళ్ళింది. ఆ అసోసియేషన్ వాళ్ళు వైట్ పేపర్స్ కలర్ పెన్సిల్స్ ఇస్తుంటే అందరూ లైన్లో నిల్చున్నారు. ధ్రువ్ ఎప్పుడు వచ్చాడో కానీ కిందకి వచ్చి ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. వెంకీ వెళ్ళి లైన్లో నిల్చున్నాడు. హే ధ్రువ్ అంటూ రిత్వి చూస్తుంటే, ఇంకేం నువ్వు ఏదో ఒకటి డ్రా చేసి నీ టాలెంట్ని ధ్రువ్కి చూపించు అంటూ నవ్వింది శ్వేత. నా మొహం, నాకు తినడం నిద్రపోవడం తప్ప ఏ టాలెంటు లేదు, కనీసం దీనిలాగా పెయింటింగ్ కూడా రాదు అంటూ బొంగుమూతి పెట్టింది రిత్విక. ఇప్పుడేంటి, నువ్వు సైక్ దృష్టిలో పడాలి అంతేనా అని అడిగింది మయూక. హాహా అంటూ ఆనందంగా తల ఊపింది రిత్విక. సరే వెళ్ళి నీ నేమ్ ఇచ్చి పేపర్స్ తెచ్చుకో చెప్తా అంటూ కూర్చుంది మయూక. రిత్వి ఎగురుకుంటూ వెళ్ళాక, మయూ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? రిత్విక నీ బెస్ట్ ఫ్రెండ్, ఓకే, అలా అని ధ్రువ్తో కలపడానికి మరీ ఇంతలా చెయ్యాలా? నాకైతే నచ్చడం లేదు. ఇప్పటికీ 2 సార్లు నువ్వు, నీ వల్ల తను హైలైట్ అయింది, ఇప్పుడు కూడా నువ్వు పెయింటింగ్ వేసి తనని గెలిపిస్తే మాత్రం నేను ఊరుకోను అన్నది సీరియస్గా. అబ్బా లైట్లే యార్, నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, నా దృష్టిలో అదేమంత గొప్ప విషయం కాదు అంటూ నవ్వింది. ఇదిగో ఇదే నీతో ఇబ్బంది, నీకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తావు, నచ్చకపోతే సైక్ లాగా దూరం పెడతావు. సుష్మా రిద్వి ఇద్దరు పేపర్స్ గట్రా తీసుకుని వచ్చారు. రిద్వి చెప్పు ఏం డ్రా చేయాలి అని అడిగింది మయూ. నేచర్, ఫ్లవర్స్, పోనీ అందమైన అమ్మాయి, పెన్సిల్ పెయింట్. ఒసై రిత్వి టూ మచ్ చేయకు, అది వేయడమే ఎక్కువ, మళ్ళీ చాయిస్ ఇస్తుంటే తెగ బిల్డప్ ఇస్తున్నావు అంటూ తిట్టింది శ్వేత. అందమైన అమ్మాయి కాదు కానీ అంటూ దూరంగా ఉన్న ధ్రువ్ని చూసి తన పిక్ డ్రా చేయి అన్నది నవ్వుతూ. ఓరి నీ వేషాలు, ఏదో చేసుకోండి అంటూ సుష్మా నువ్వేం వేస్తున్నావు అంటూ తన దగ్గరకు వెళ్ళింది శ్వేత. వాట్, సైట్ని డ్రా చేయాలా? అబ్బా వద్దే, పోనీ నీదేవేనా అని అడిగింది మయూ. వద్దు, ధ్రువ్దే గీ అంటూ పక్కన కూర్చుంది. షూ అనుకుంటూ సరే నీ ఫోన్లో తన ఫోటో ఉంటే తీ అన్నది. ఫోటో ఏం కర్మ, ఫోటోస్ ఉన్నాయి కానీ ఎదురుగా ఉన్నాడుగా, చూసి వేసేయ్ అన్నది రిత్వి. ఇంకా ఆపి ఫోటో తీ, ఊరుకుంటే పక్కన కూర్చుని గీమనేలా ఉన్నావు అన్నది సీరియస్గా. రిత్విక టక్కున ఓపెన్ చేసి ఇచ్చింది. మయూ ధ్రువ్ పిక్ చూస్తూ డ్రా చేయడం స్టార్ట్ చేసింది. ఇలా కాకుండా జడ్జ్ని పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో పెడితే రిత్వి లాంటి దొంగలు దొరుకుతారు, వాళ్ళ పాటికి వాళ్ళు పేపర్స్ ఇచ్చేసి కామ్గా కూర్చుంటే ఎలా అన్నది శ్వేత. ఊరుకోవే, ఇది జస్ట్ ఫర్ టైం పాస్, దీనికోసం ఎవరిని పిలుస్తారు? ఇంకా నయం స్టేషనరీ ఇచ్చారు, పోయి కొనుక్కోండి అనలేదు, అంతవరకు సంతోషం అన్నది సుష్మా నేచర్ డ్రా చేస్తూ. ధ్రువ్ వెంకీ భుజంపై చేయి వేసి ఏం వేస్తున్నావురా అని అడిగాడు. మన కాలేజీ మచ్చా అంటూ కాలేజీ బిల్డింగ్ని డ్రా చేశాడు. పావు గంటలో ధ్రువ్ బొమ్మని అందంగా గీసి అలవాటులో పొరపాటున కింద మయూక అని చిన్న సైన్ వేసింది. అది చూసి రిత్వి ఇంకా నేనెందుకు, నువ్వే ఇవ్వు అన్నది. ఓ సారీ అంటూ నవ్వి అది రబ్ చేసి నేనేం రాసుకో అంటూ ఇచ్చింది. రిత్విక అది తీసుకొని వాళ్ళకి ఇచ్చి వస్తూ కావాలని ధ్రువ్ దగ్గరకు వెళ్ళి హాయ్ సార్ మీరేంటి ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యంగా. ఏ నేను రాకూడదని బోర్డు ఏమైనా పెట్టారా అని అడిగాడు చుట్టూ చూస్తూ ధ్రువ్. రిత్వి ఆశ్చర్యంగా చూసింది. అయిపోయింది మచ్చా, ఇచ్చేసి వస్తా అంటూ వెళ్ళాడు. సార్ నేను ఏం డ్రా చేశానో తెలుసా అని అడిగింది ఎగాదిగా చూస్తూ. మంకీ డ్రా చేశావా అని అడిగాడు సీరియస్గా. అయ్యో మిమ్మల్ని మీరే అలా అనకండి సార్ అంటూ వెళ్ళిపోయింది. ఏం చెప్పింది పిల్ల అనుకున్నాడు ధ్రువ్. 10 నిమిషాల తర్వాత ఫస్ట్ మాట్లాడిన అతనే మాట్లాడుతూ అబ్బో చాలా టాలెంట్ ఉందండి మీ అందరిలో, ఫస్ట్ వచ్చింది ఎవరో ఈజీగా చెప్పేయచ్చు, బట్ సెకండ్ మాత్రం 2 వచ్చారు, ఒకరు మిస్టర్ వెంకట్, ఇంకొకరు మిస్ సుష్మా అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు. సో దూరంగా ఉన్న కస్టమర్స్లో నుంచి ఒకరిని పిలిచి వాళ్ళకి ఏ బొమ్మ నచ్చితే వాళ్ళకే ప్రైజ్ అంటూ చుట్టూ చూసి ఎవరిని పిలవాలి అనుకుంటూ ఒక ఆమెను చూసి హలో మేడం మిమ్మల్నే, ఒకసారి వస్తారా అని పిలిచాడు ఒక ఆమెని. ఆమె చాలా సీరియస్గా వచ్చి ఏంటి అని అడిగింది. ఆ చూపుకి అతను ఆశ్చర్యంగా చూస్తుంటే హలో ఏంటి పిలిచి అలా చూస్తున్నావు అని అడిగింది సీరియస్గా. అతను తేరుకుని అంటే మేడం అంటూ విషయం చెప్పి
2 పేపర్స్ ఇచ్చాడు. తను ఆ పేపర్స్ చూసి నేమ్స్ చూసి డౌట్ ఏముంది, సుష్మా అనే అమ్మాయి వేసిన పెయింటింగ్ బాగుంది అంటూ ఒక్క మాటలో తేల్చేసింది. వెంకీ ముందుకు వచ్చి, హలో, అదెలా కుదురుతుందండి? కాంపిటీషన్ పెట్టింది మీరు, ఫస్ట్ విన్నర్ని సెలెక్ట్ చేసింది మీరు, కానీ సెకండ్ విన్నర్కి ఏంటి ఈ జనాభిప్రాయం సేకరణ? ఇదేం బాగోలేదు అన్నాడు. ఏయ్, పార్టిసిపేట్ చేయడం వరకే నీ పని, వెళ్ళు వెనక్కి అంటూ ఆవిడ కళ్ళు ఉరిమి చూసింది. అంతే, వెంకీ 2 అడుగులు వెనక్కి వేశాడు. మీ పేరేంటి మేడం అని అడిగాడు అతను. భార్గవి అంటూ అంతే సీరియస్గా వెళ్ళిపోతుంటే సుష్మా పరిగెత్తుకుంటూ వచ్చి, థ్యాంక్ యూ మేడం, నేనే సుష్మా అన్నది ఆనందంగా. అప్పటిదాకా సీరియస్గా చూసిన సదరు భార్గవి వెంటనే నవ్వి, గిఫ్ట్స్ అయినా ప్రైజులైనా మన ఆడవాళ్ళకే రావాలి అంటూ బుగ్గ తట్టి వెళ్ళిపోయింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇంతకీ ఈ భార్గవి ఎవరో అర్థమైందా? మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంతకీ ఈ భార్గవి ఎవరో అర్థమైందా? గెస్ చేస్తే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. రేపు మరొక భాగంతో కలుసుకుందాం.